హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ కనుక చూస్తే ఇందులో రెండవ స్టేట్మెంట్ తప్పండి. ఎల్పిజి ప్రైస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ఇంపోర్ట్ ప్యారిటీ ప్రైస్. నిన్ననే చెప్పాను మీకు, ఖతర్లో ఒక బెంచ్ మార్క్ ప్రైస్ ఉంటుంది సౌదీలో, అదే మనం ఫాలో అవుతామని చెప్పాను. సో ఇన్ దాట్ పర్టికులర్ కాంటెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో ఆన్సర్ ఈజ్ 1 and 3. సో అలాగనే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 and గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఇది తెలుగు ఇంగ్లీష్ మీడియం, అలాగనే రికార్డెడ్ క్లాసెస్ ఈజ్ ఆల్సో అవైలబుల్, లైవ్ క్లాసెస్ దేర్, ఆఫ్లైన్ ఆన్లైన్ అన్ని రకాలుగా ఉంటాయి. సో ప్లీజ్ కాల్ టు ద బిలో నెంబర్, దే విల్ గివ్ యూ ఇన్ఫర్మేషన్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఇది ఒక చిన్న పక్షి. దీనికి సంబంధించి చాలాసార్లు న్యూస్లో చాలా విషయాలు వచ్చాయి. రాజస్థాన్లో ఎలక్ట్రిక్ లైన్స్ వేయడం వల్ల ఇది చనిపోతుందని, దీని మీద నేను గతంలో క్లాసెస్ కూడా చేశాను. అయితే ఇప్పుడు ఇది కృత్రిమ గర్భం ద్వారా ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షిని భారతదేశంలో సృష్టించారు. అంతేకాకుండా మనకి ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని కూడా ఒకటి ఉంది. సో జనరల్గా మనకి ఈ యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో IUCN తాలూకా లిస్ట్లో ఉన్నటువంటి కొన్ని క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్, అలాగే ఎండేంజర్డ్ స్పీషీస్, ఎక్స్టింక్ట్ స్పీషీస్, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్తో పాటుగా ఇటీవల కాలంలో జనవరి 2026లో IUCN రెడ్ లిస్ట్లో భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని యానిమల్స్ అండ్ బర్డ్ స్పీషీస్కి సంబంధించి ఏవి క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఏవి ఎక్స్టింక్ట్ అనేటటువంటి ఒక లిస్ట్ వచ్చింది. అలాంటి ఒక 10 స్పీషీస్ గురించి కూడా మనం ఈరోజు చూద్దాం. సో ముందుగా ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ 4th ఇయర్ క్యాప్టివ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. అంటే దీన్ని ఒక చోట బంధించి దాంట్లో నుంచి కొత్తగా ఈ యొక్క న్యూ చిక్స్ వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే వాటిని కొత్తగా పుట్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవి కృత్రిమ గర్భంతో వచ్చాయి. సో 2 చిన్న పిల్లలు హ్యాచ్ అయ్యాయి. కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ రాజస్థాన్లో ఇది జరిగింది. ఈ హ్యాచింగ్తో మనకి టోటల్గా క్యాప్టివ్ పాపులేషన్ 70 బర్డ్స్కి చేరింది. ఈ డెవలప్మెంట్ కారణంగా మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి సంబంధించి దీన్ని సంరక్షణకు తీసుకున్నటువంటి కన్జర్వేషన్ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ అవుతుందని మనం చెప్పచ్చు. అయితే ఒక్కసారి మనం ఈ యొక్క పర్టికులర్ బర్డ్ గురించి కనుక మనం చూస్తే, సుప్రీంకోర్టు గతంలో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి సంబంధించి ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ తాలూకా నెంబర్స్ని కాపాడాలని చెప్పి ఒక 7 మెంబర్ కమిటీని వేసింది. ఎందుకు వేసింది? రాజస్థాన్లో ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఉంటాయి పెద్ద పెద్దవి. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఎగురుతూ ఈ ఎలక్ట్రిక్ లైన్స్కి తగిలి చనిపోతుందన్నమాట. సో దీనికి గాను సుప్రీంకోర్టు ఎలక్ట్రిక్ లైన్స్ మీరు వేయొద్దు, భూమి గర్భంలో వేయండి అని చెప్పింది. అది టెక్నికల్గా పాసిబుల్ కాదని కూడా చెప్పారు. సో ఇలా ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని కాపాడాలి. దీన్ని 3 రకాల హ్యాబిటాట్ లాస్లు ఉన్నాయి. ఒకటి, దాని హ్యాబిటాట్ అనేటటువంటిది చనిపోవడం. 2, దీన్ని హంటింగ్ చేస్తున్నారు, వేటాడుతున్నారు. 3, ఈ యొక్క ఎలక్ట్రిక్ లైన్స్కి తగిలి ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ చనిపోవడం. ముఖ్యంగా ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మనకి 4 భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కనిపిస్తుంది. 1 రాజస్థాన్, 2 గుజరాత్, 3 మహారాష్ట్ర, 4 కర్ణాటక. ఇంకా మిగతా ప్రాంతాల్లో కనిపించవచ్చు, కానీ ఎక్కువగా ఈ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది యాక్చువల్గా 100 సెంటీమీటర్స్ నుంచి 1 మీటర్ మాత్రమే ఎత్తుంటుంది. 15 నుంచి 18 కేజీలు ఉంటుంది. ఇది రాజస్థాన్లో స్టేట్ బర్డ్, అంటే ఆ రాష్ట్రం తాలూకా రాష్ట్ర పక్షి. దీని ప్రొటెక్షన్ స్టేటస్ మనకి IUCNలో క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉంది. అంటే ఇది చాలా ప్రమాదకరపు అంచున అనేటటువంటిది ఈ బర్డ్ ఉంది. సో ఇది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి సంబంధించిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్. అలాగే ఇంకొంచెం కనుక మనం లోపలికి వెళ్తే ఇది మోస్ట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్గా చాలాసార్లు మనకి IUCN లిస్ట్లో వచ్చింది. అఫ్కోర్స్ ఇది ఏ ప్రాంతంలో నివసిస్తుంది అంటే గ్రాస్ ల్యాండ్స్, ఎక్కడైతే మనకి ఈ యొక్క గడ్డి ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయో, గ్రాస్ ల్యాండ్స్ అని అనగానే మనకి ఎక్కువగా బాగా పరిగెత్తేటటువంటి జంతువులు ఇలాంటివి కనిపిస్తాయి కదా, చీతా, ఇట్లాంటివి గ్రాస్ ల్యాండ్స్లో సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ మన దగ్గర ఇవి అంతమయ్యాయి అనుకోండి. సో ఫ్లాగ్షిప్ స్పీసీస్ హెల్దీ గ్రాస్ ల్యాండ్స్, అంటే ఏ గ్రాస్ ల్యాండ్స్ అయితే ఇవి కనిపిస్తాయో ఆ గ్రాస్ ల్యాండ్స్ చాలా హెల్దీగా ఉన్నట్టు లెక్క. అయితే ఇలాంటివి మనకి 4 రకాల పక్షులు ఉన్నాయి. మరి ఆ మిగతా 3 ఏంటి? లెసర్ ఫ్లోరికన్, బెంగాల్ ఫ్లోరికన్, మ్యాక్విన్స్ బస్టర్డ్. ఇలా వీటితో పాటుగా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఇలా మొత్తం 4 ఈ బస్టర్డ్ స్పీసీస్కి సంబంధించినటువంటి పక్షులు మన దేశంలో ఉన్నాయి. ఇది ఆమ్నివోరస్, అంటే ఏంటి? మనకి సాధారణంగా హెర్బివోరస్ అంటే కేవలం వెజిటేరియన్ తింటుంది. ఆమ్నివోరస్
హెర్బివోరస్ ఇవన్నీ మనం సాధారణంగా జరుగుకుంటాం, కార్నివోరస్ ఇట్లా. సో ఇది వెజ్ నాన్ వెజ్ బోత్ టైప్ అనమాట. అలాగనే దీనికి సాధారణంగా ఇందాక చెప్పినట్టుగా రాజస్థాన్లో ఎలక్ట్రిక్ పవర్ లైన్స్ కారణంగా ఇది చనిపోతుంది. సో దీని డిస్ట్రిబ్యూషన్ కూడా ఇందాక మీకు వివరించాను. హెవియెస్ట్ ఫ్లైవింగ్ బర్డ్స్ అంటే చాలా ఎక్కువ బరువు ఉండి ఎగిరేటటువంటి పక్షి. ఎక్కువగా మనకి థార్ డిజర్ట్ రాజస్థాన్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. మిగతా రాష్ట్రాలు కూడా ఇవి, ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తుంది. కన్జర్వేషన్ స్టేటస్ ఇది IUCN ప్రకారం ఇది రెడ్ లిస్ట్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఉంది. అలాగే సైట్స్ అని మనకు ఒక కన్వెన్షన్ ఉంది, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్. అంటే ఈ స్పీషీస్ని ఒక ప్రాంతాన్ని నుంచి మరొక ప్రాంతానికి తరలించకూడదు. అందులో అపెండిక్స్ 1లో ఉంది. అలాగే మైగ్రేటరీ స్పీషీస్కి సంబంధించిన కన్వెన్షన్లో కూడా అపెండిక్స్ 1లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1లో ఉంది. దీని వేట నిషిద్ధం. సో ఇన్ని ఈ పర్టికులర్ స్పీషీస్కి ఉన్నాయి. అయినప్పటికీ దీని యొక్క సంతతి అనేటటువంటి తగ్గుతోంది. సో దానికోసమే ఈ ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. అయితే దీంతో పాటుగా మనకి IUCNలో భారతదేశంలో ఉన్నటువంటి అనేక ఇతర స్పీషీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అసలు IUCN అంటే ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ అండ్ నేచర్. సో అది మనం చూసే ముందు ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ 2018లో ఒక జాయింట్ ఇనిషియేటివ్ ఇది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, రాజస్థాన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి చేశారు. సో ఇది బేసికల్గా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ కింద కొన్ని వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ స్కీమ్స్ ఉన్నాయి. సో అక్కడ దీన్ని ఎట్లా అయినా సరే ఆ స్కీములన్నింటిలోని కూడా కలిపి దీన్ని ప్రొటెక్ట్ చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ముఖ్యంగా దీని బ్రీడింగ్ సెంటర్ని కూడా 2019లో డెజర్ట్ నేషనల్ పార్క్ దగ్గర ఎస్టాబ్లిష్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్, గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కలిసి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాప్టివ్ బ్రీడింగ్లో దీని యొక్క సంతతిని బాగా గణనీయంగా పెంచి ఈ బర్డ్స్ని స్పీషీస్ రికవరీ కోసం నేచర్లో వదిలిపెట్టాలి. అదే ఈ యొక్క ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. జాగ్రత్తగా వీటిని పిల్లలు పుట్టించి ఆ గుడ్లలోంచి దీన్ని నేచర్లో వదిలేయాలి. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే IUCN ఇందాక నేను చెప్పినట్టుగా IUCN ప్రతి సంవత్సరం కూడా ఇలాంటివి ఏ స్పీషీస్ ప్రపంచంలో ప్రతి దేశానికి ఇస్తుంది. ఈ మన దేశంలో ఏ స్పీషీస్ ఇట్లా క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే నశించిపోవడానికి అతి దగ్గరగా ఉన్నటువంటి స్పీషీస్ ఏమిటి అనేటటువంటి దానికోసం వీళ్ళు లిస్ట్ ఇస్తారు. సో దీన్నే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ అండ్ నేచర్ అంటారు. సో ఈ యొక్క బాడీ గురించి కనుక మనం చూస్తే ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేటటువంటిది వీళ్ళు రెడ్ లిస్ట్ అనే ఒక లిస్ట్ని ఇవ్వడం ప్రారంభించారు 1964లో. ఇందులో ఏం చెప్తారు? ప్రపంచంలో అన్ని దేశాలలోని ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ ప్రాముఖ్యం ఉన్నటువంటి జంతువులు కానీ పక్షులు కానీ ఇట్లాంటివి ఎక్కడ అంతరించిపోవడానికి అవకాశం ఉందని చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ లిస్ట్ని చాలామంది నమ్ముతారు. అయితే ఈ లిస్టులో కేవలం జంతువులు మాత్రమే కాదు, మొక్కలు, ఈవెన్ ఫంగస్ వీటికి సంబంధించి కూడా కన్జర్వేషన్ స్టేటస్ ఇస్తారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లో గ్లాండ్ అనేటటువంటి ప్రాంతంలో ఉంది. రీసెంట్ అసెస్మెంట్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ 160,000 పైచీలకు స్పీషీస్ని ఇప్పటి వరకు దీని మీద లిస్ట్ ఇచ్చింది. చాలామంది అనుకుంటారు IUCN రీసెర్చ్ చేస్తుందని అనుకుంటారు. కాదు, వేరే వేరే రీసెర్చెస్ చేసినటువంటి పేపర్స్ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని సంగ్రహిస్తారు. ఈ రెడ్ లిస్ట్ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు ఆయా స్పీషీస్ని కాపాడుకోవడానికి రకరకాల విధి విధానాలకు రూపకల్పన చేస్తాయి. ఎలా అయితే భారతదేశంలో ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ చేశామో అలా ఏవైనా స్పీషీస్ అంతరించిపోతూ ఉంటే వీళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్ని ఆధారంగా చేసుకునే దేశాలలో రకరకాల విధానాలు వస్తాయి. మరి ఇప్పుడు భారతదేశంలో వీళ్ళు ఇచ్చిన స్పీషీస్ ఏమేమి ఉన్నాయి? 10 స్పీషీస్ని చూద్దాం. ఒకటి పిగ్మీ హాగ్. ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్. ఇది ఏంటంటే ప్రపంచంలోనే అతి బుజ్జి పంది, ప్రపంచంలోనే అడవిలో కనిపించేటటువంటి అతి బుజ్జి పంది, ఆ జాతికి చెందినటువంటిది. ఇది కేవలం చాలా ఎత్తైనటువంటి గ్రాస్ ల్యాండ్స్ అంటే ఎక్కువగా గడ్డి ఉన్నటువంటి అస్సాం ప్రాంతంలో మాత్రమే ఇది కనిపిస్తుంది. ఇది సాధారణంగా గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టంలో ఉంటుంది, ఆ గడ్డిలో దాక్కొని బ్రతుకుతూ ఉంటుంది. అదే పిగ్మీ హాగ్. సాధారణంగా ఇలాంటి క్వశ్చన్స్ వెరీ రెగ్యులర్గా మనకి ఎగ్జామ్లో వస్తాయి. రెండవది హిమాలయ పర్వతాల్లో ఉండేటటువంటి బ్రౌన్ బేర్. ఇది కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్కి ఉంది. ఇది
అత్యంత ఎత్తైనటువంటి ఈ యొక్క పర్వత ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు దీనికి ప్రాబ్లం ఏంటి, మంచు కొండలు అనేటటువంటివి కరిగిపోతున్నాయి, దీని హ్యాబిటేట్ అనేటటువంటిది బాగా లాస్ అవుతుంది. ప్రజల ఆవాసంలోకి రావడం వల్ల దీన్ని చాలా వరకు వేటాడి చంపేస్తున్నారు. ఇది రెండవది. ఇక మూడవది నమ్దాపా ఫ్లయింగ్ స్క్విరల్. ఇది ఒక ఉడత, కాకపోతే ఎగురుతుంది. సో ఎగిరే ఉడత. ఇది నమ్దాపా టైగర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని కూడా దాని యొక్క చర్మం కోసం హంటింగ్ చేస్తున్నారు. ఎక్స్ట్రీమ్లీ రెస్ట్రిక్టెడ్ రేంజ్, చాలా తక్కువ ప్రాంతంలో ఇది జీవిస్తుంది. ఇది కూడా క్రిటికలీ ఎండేంజర్డ్కి వచ్చింది. ఇక నాలుగవది కొండానా ర్యాట్, అంటే ఒక ఎలుక. ఇది కూడా క్రిటికలీ ఎండేంజర్డ్ ఉంది. ఇది కేవలం పూణేకి దగ్గరలో ఒక స్క్వేర్ కిలోమీటర్ ప్రాంతంలో మాత్రమే బ్రతుకుతుంది. అయితే టూరిజం ప్రెషర్ కారణంగా అక్కడ చాలా ఎక్కువగా ఈ యొక్క గడ్డి తినేటటువంటి జంతువులు ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా ఇవి మరణిస్తున్నాయి. అలాగనే ఇంకా ఐదవది మలబార్ కివెట్. ఇది కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఇది మనకి వెస్ట్రన్ ఘాట్స్లో మాత్రమే కనిపిస్తుంది. ఇది కూడా అడవుల నరికివేత కారణంగా, అలాగనే ప్లాంటేషన్ క్రాప్స్, కాఫీ ఇలాంటి ప్లాంటేషన్ క్రాప్స్ కారణంగా ఎక్కువగా ఇది మరణిస్తోంది. ఇక ఆరవది మీకు అందరికీ తెలిసిందే పులి, ఎండేంజర్డ్. అఫ్కోర్స్ గతంలో దీని పాపులేషన్ చాలా తక్కువగా ఉంది, కానీ ఇప్పుడు టైగర్ పాపులేషన్ ప్రపంచంలో 3890కి పెరిగింది. అత్యధికంగా ఈ టైగర్ పాపులేషన్ని పెంచినటువంటి భారతదేశం ప్రపంచంలో ఏదైనా దేశం ఉంటే భారతదేశమే. ప్రపంచంలో అన్ని చోట్ల ఈ టైగర్ పాపులేషన్ పెరుగుతుంటే భారతదేశంలో మాత్రమే అత్యధికంగా ఈ టైగర్ పాపులేషన్ అనేటటువంటిది ప్రపంచంలో తగ్గుతుంటే కేవలం భారతదేశంలో మాత్రమే ఈ టైగర్ పాపులేషన్ పెరుగుతోంది. అలాగనే ప్రపంచంలో అత్యధికంగా పులులు ఉన్నటువంటి దేశం భారతదేశం. అలాగనే ఏషియాటిక్ లయన్, ఇది మనకి గుజరాత్లో కనిపిస్తుంది, గిర్ నేషనల్ పార్క్ దగ్గర. సో అయితే ఇవి కూడా చాలా రకాల వ్యాధులు వచ్చి ఇటీవల కాలంలో మరణిస్తున్నాయి. అలాగనే ఇవి మరణించడానికి అనేక రకాలైనటువంటి ఈ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు కూడా ఒక కారణం అని చెప్తున్నారు. అలాగనే రెడ్ పాండా ఎండేంజర్డ్ స్పీషీస్. ఇది కూడా హిమాలయాస్లో మాత్రమే కనిపిస్తుంది. దీని హ్యాబిటేట్స్ కూడా అక్కడక్కడ ఉండడం వల్ల ఇది ఎక్కువగా మరణిస్తోంది. అలాగే దీన్ని చంపేస్తున్నారు. ఇలా మనకి ఈ స్పీషీస్ అన్నీ భారతదేశంలో అంతరించిపోవడానికి రెడీగా ఉన్న స్పీషీస్. మరొక రెండు ఉన్నాయి. హంగూల్, ఇది కాశ్మీరీ స్టాగ్, ఒక రకమైనటువంటి దుప్పి ఇది. సో ఇది కూడా హిమాలయ ప్రాంతంలోనే కనిపిస్తుంది. ఎక్కడైతే గడ్డి ఉంటుందో ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉంటుంది. దీని హ్యాబిటేట్స్ అనేటటువంటి డిగ్రేడ్ అవ్వడం వల్ల ఈ జంతువు కూడా మరణిస్తోంది. ఇక మరొక ఎండేంజర్డ్ స్పీషీస్ లైన్ టెయిల్ మకాకు, కోతి జాతికి చెందినటువంటిది. ఇది ఎక్కువగా వెస్ట్రన్ ఘాట్స్లో కనిపిస్తుంది. మీరు ఒకసారి ఇమేజ్ చూడండి, చాలా విచిత్రంగా ఉంటుంది అది. అలాగనే ప్లాంటేషన్ క్రాప్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇది మరణించడానికి కారణాలుగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ప్లాంటేషన్ వల్ల ఇది నివసించేటటువంటి ఆవాస యోగ్యమైనటువంటి ప్రాంతాలు నశిస్తున్నాయి. దానివల్ల ఇది కూడా చనిపోతుంది. సో ఇవన్నీ కూడా ఏది ఎండేంజర్డ్, ఏది క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఏది ఏ ప్రాంతంలో బ్రతుకుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ మనకి వెరీ రెగ్యులర్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వస్తాయి. సో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ టాపిక్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బట్ 10 అదర్ స్పీషీస్ ఆఫ్ IUCN లిస్ట్. సో ఇది టాపిక్. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన ప్రశ్న ఒకసారి దయచేసి ఆన్సర్ని తెలపండి. అలాగనే IUCN లిస్ట్ వల్ల ఉపయోగాలు. The 10 species highlights the alarming status of several critically endangered species in India. ఇది 200 పదాల్లో రాయండి. వెరీ పొటెన్షియల్ ఉన్నటువంటి క్వశ్చన్ ఎగ్జామ్లో రావడానికి. సో ఇది ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్. హోప్ ఈ టాపిక్ మీకు నచ్చిందని అనుకున్నాను. కొంతమంది ఎవరో సార్ ఒక ఆయన పాపులేషన్కి సంబంధించి ఒక టాపిక్ చేయమన్నారు. ఖచ్చితంగా నేను ఈ వీక్లో చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.